హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి 30 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డబ్బింగ్ సినిమాలకు సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జితేందర్ గా గుర్తించారు. గోవాలో ఓ నైజీరియన్ దగ్గర డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లో అమ్ముతుండగా పట్టుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, డ్రగ్స్ లింకులు సినిమా ఇండస్ట్రీని మాత్రం వేయడం లేదు. హైదరాబాద్ లో మొదటిసారి పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా నుండి తాజాగా ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ లో దొరికిన డ్రగ్స్ ముఠా వరకు ఈ లింకులు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దొరికిన ఈ డ్రగ్స్ ముఠాకి సంబంధించిన అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా ఇది కళాతిరుపి జితేంద్ర అనే ఇతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇతనుతో పాటు వీరం నాగేశ్వర్ అనే మరొక వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి కూడా కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఒక నైజీరియన్ నుండి MDMA డ్రగ్ ను తీసుకొని వస్తున్నారు. అక్కడ నుండి తీసుకొని వచ్చి హైదరాబాద్ లో ఎవరైతే నీడీ పర్సన్స్ అంటే ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ డ్రగ్స్ ని అమ్ముతూ ఉన్నారు. అది కూడా 1 గ్రాము 10,000 రూపాయల చొప్పున వీళ్ళు అమ్ముతున్నారు. నిన్న రాత్రి ఆటో నగర్ దగ్గర ఇతను సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జితేందర్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్ గా SOT టీం పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని స్నేహితుడు నాగేశ్వర్ దగ్గర నుండి దాదాపు 30 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది 6 లక్షల రూపాయల వరకు విలువ ఉంటుంది. అంటే వీళ్ళు మొదటిసారి కాదు ఇది తీసుకొని రావడం, గతంలో కూడా వీళ్ళు మార్లు తీసుకొని వచ్చినట్లు కూడా గుర్తించడం జరుగుతుంది. అలాగే జితేందర్ కాల్ లిస్ట్ లో ఉన్న ప్రస్తుతం సెర్చ్ చేస్తూ ఉన్నారు. అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లింక్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎవరెవరికి ఇతను ఇప్పటి వరకు డ్రగ్స్ ను విక్రయించాడన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఇతను KGF తో పాటు ఇటీవల ఇండస్ట్రీలో టాప్ హిట్ గా నిలిచిన పలు సినిమాలకి అసిస్టెంట్ డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా కూడా ఇతను జితేంద్ర పనిచేయడం జరిగింది. దీంతో ఖచ్చితంగా ఇతనికి ఇండస్ట్రీతో ఉన్న కొంతమందితోటి లింకులు ఉండవచ్చు అన్న అనుమానాలని ప్రస్తుతం అయితే అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతని టెలిఫోన్ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అతని కాల్ లిస్ట్ ని CDR తెప్పిస్తున్నారు. CDR తెప్పించిన తర్వాత అతని కాల్ లిస్ట్ లో ఎవరెవరికి ఇతని ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నెంబర్ లో ఎవరెవరికి ఇతను వీటిని MDMA డ్రగ్ ను విక్రయించాడు అనేది కనుక నిర్ధారణకు వస్తే ఆ తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.